హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లోని నెక్స్ట్ వీడియో వచ్చేసి మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అయితే జరిగిందండి. గృహప్రవేశం వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి గృహప్రవేశం ఆహ్వాన పత్రిక అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి శుక్రవారం నైట్ అండి. అంటే తెల్లవారితే శనివారం అనగా 1 నిమిషం తక్కువ 2 గంటలకైతే గృహప్రవేశం అయితే ముహూర్తం వచ్చిందండి. దానికోసం అయితే అందరూ రెడీ అయిపోయాము. 1 గంట కల్లా అందరం బయలుదేరిపోయామండి ఆ కొత్త ఇంటికి. పంతులు గారి వేద మంత్రాలతోనూ మేళతాళాలతోనూ అయితే ఆ కొత్త ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు కూడా చూసేయండి. ఇప్పుడున్న ఇంటి దగ్గర నుంచి ఆ కొత్త ఇంటికి వెళ్ళడానికి అయితే ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి. అక్కడికైతే వెళ్తున్నాము. కార్ ముందు ఎక్కుతారట. ముందు వచ్చి ఎదురు వచ్చేయండి. ముందు కార్ ముందు ఎక్కుతారట. ముందు ఎదురు వచ్చేయండి. రైట్. ఇంకా ముందుగా కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఓం రథం వచ్మి సత్యం వచ్మి. ఓం అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవాలోచానుమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపరస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవశోద్ధాత్తాత్ అవాధరాత్తాత్
सावतं एकदन्तं चतुर्हस्तं पाशवङ्कुशधारणं रतं च वरदं हस्तैर्बिभ्राणं मोषगध्वजं रक्तं लम्बोदरकर्णकं रक्तवासनं ఫైనల్లీ గృహప్రవేశం అయితే అయిపోయిందండి. లోపలికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి మేడ మీద కింద సెల్లార్ అయితే ఉంది. నేను తర్వాత ఇల్లంతా మొత్తంగా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి పైన మనకి గృహప్రవేశం అంటే నైట్ టైమే వస్తాయండి ముహూర్తాలు. పెళ్ళిళ్ళు ఒకటి ఇదొకటి నైట్ టైం వస్తే చాలా మంచిదండి.
అందరూ కూడా అక్షంత వేయండి అమ్మా. జయమ్మ గారు, మీ అమ్మగారికి నాన్నగారికి, తర్వాత మీ అక్కగారు పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారు కదా పులికారు పెట్టి. మీ అత్తగారికి మామయ్యకి అత్తకి మామయ్యకి పెట్టారా? దాన్ని కూర్చోండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. వారే హిరణ్యగర్భాభ్యాం నమః. జయమందరాభ్యాం నమః. అరుంధతే వసిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్తు ప్రాణనాయివ్యా. ఈ అక్షంతలు ఆవిడ ఎడమ భుజం పక్కన అలా వేసేయండి. అలా విసిరేయండి. అలా అయ్యా చెప్తాం కదా, అంటే శ్రద్ధగా దండం పెట్టుకొని చెప్తాం. అలాగే మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు కానీ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ముక్కు పట్టుకోమంటే ప్రాణాయామం చేయమని. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో ఒక విధమైనటువంటి ఏకాగ్రత వస్తుంది, ఒక విధమైన శక్తి వస్తుంది. ఏ మనిషి అయితే వెన్నుముక నిలబెట్టి నిటారుగా నిలబెట్టి ఆ యొక్క దైవాన్ని తలుచుకుంటాడో ఈ త్రినేత్రంలోకి దైవం కనబడుతుంది. అందువల్ల ప్రాణాయామం అంటే అది ఓం ముక్కు పట్టుకోండి అంటే ఒక ముక్కులోంచి శ్వాసను పీల్చి అది ఉన్నంతసేపు ఉండగలిగి అప్పుడు అలా వదిలితే అది ప్రాణాయామం అవుతుంది. ప్రాణాయామ్యా చేయండి సార్. ప్రాణాయామ్యా. ఓం భవాః, ఓం భవాః, ఓం స్వాహ, ఓం మహః, ఓం జనాః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సత్. మహేరనాగతక్షతే యోశవతమోరసస్తస్య భాజగతే హరః శవీరమమాతరః తస్మా అరంగమామదోయస్తక్షయాగతనపథ ఆపో శ్రవాః తనః పోషా విశ్వమేవ సర్వం ఖల్వితం బ్రహ్మాసే. ఓం సాక్షాదాత్మాసి నిత్యం, ఓం అతం వక్ష్మే, సత్యం వక్ష్మే, ఓం అవత్వం మామ, అవవక్తారం, అవశ్రోతారం, అవదాతారం, అవధాతారం, అవానోచారమవశిష్యం, అవశ్చాత్తాత్, అవత్తరత్తాత్, అవదోర్ధాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్. ఓం త్వం మామయస్త్వం చన్మయః. దీపం ఎప్పుడు కూడా పగలకి కానీ రాత్రి కానీ దీపం ఉండాలట. మనం గృహప్రవేశం చేస్తే 3 రోజులు రాత్రి దీపం ఉండాలి కదా అంటాం కదమ్మా. ఇంట్లో ఎప్పుడు కూడా పగల సూర్యుడు ఉంటాడు కనుక దీపం లేకపోయినా పర్వాలేదు. రాత్రిపూట దీపం ఖచ్చితంగా ఉండాలి. రాత్రిపూట ఇంట్లో కూడా రాత్రి 6 గంటలకు ఒకసారి వెలిగి దీపం ఉంటే వెలుగు ఉంటే అంత బాగుంటుంది. కారణం ఏంటంటే వెలుగు ఉంటే మన కంటికి ఏ విధంగా అయితే కనబడుతుందో వెలుగు ఉంటే దుష్ట శక్తులు రావు. అదనమాట దానికి దీపం దానికోసమే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధియో యః ప్రచోదయాత్ శ్రీమహా సత్యేన పరిశుద్ధ్యామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పురోహితయామి. అమృతమస్తు అమృతమస్తరుణమసే. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం మధ్య సమర్పయామి. అమృతావధానమసే. సంతత శ్రేరస్తో సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రేరస్తో. మీరు జలండి ఒక చుక్క. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. గోవిందా గోవిందా. తీసుకోండయ్యా. నీరాజనం దర్శయామి. నీరాజనాన్ని సమర్పయామి. ఓం సుముఖశ్చ గదంతశ్చ కమల గజకర్ణికః. లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః. అడగలేదు అడగలేదు కాబట్టి మనం చాకలెట్ తెచ్చి ఇవ్వాలి. అడగలేదు కాబట్టి వాళ్ళకి కావలసింది ఏదో తేవాలనుకుంటాం. అలాగే భగవంతుడికి కూడా మనం నిశ్శబ్దంగా సర్వేజన సుఖినో భవంతని కోరుకోవాలట. అంచేత మనకేం కావాలో ఆయనకి తెలుసు, మనం చెప్పక్కర్లేదు. మా మనసులో ఏముందో, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ధర్మాలు ఆచరిస్తున్నామో ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడట. అందుకనే సత్యనారాయణ వ్రతంలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని చెప్తున్నానని చెప్పారట. అందువల్ల సర్వేజన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలని కోరుకుంటే మనకేం కావాలో ఆయన చూసుకుంటారట. అందువల్ల ఆయన ప్రార్థన నమస్కారం మంత్రాలు చెప్తారు, జాగ్రత్తగా వినండి. చెప్పండి. మమ
आयुर्देहे यशोदेहे श्रियं वेंकटजगन्मोहनस्य धर्मपत्न्यस्य शांतकुमार नाम लीला गौतम नाम अनिल कुमार नाम కొండల పాలు పోయమ్మా ముందు నువ్వు అమ్మా పట్టుకో మీలాగా పాలు పోయమ్మా పాలు తీసి అందులో ఆ పొలంలో వదిలే నేను ఇస్తాను పాలు ఆడికి పాలు వదిలేవేయమ్మా పాలు మీరు చేతితో పట్టుకుంటే పాలు వేస్తాను ఈసారి నువ్వే వచ్చాయి అమ్మల ఇద్దరు ఆడబట్టి అయితే నన్ను కలుపు ముగ్గురం ఓం భూర్భువస్సువరా ఏంటన్నమ్మ మీరు ఓం చత్వార్షంగాత్రగా సమాదాద్వే శీర్ష సప్తహస్తాసోస్య తథా బద్ధవర్షభారవేద మహాదేవా మీ వదిన దగ్గర చేయి వేయించి అలా జాగ్రత్త పెట్టించమ్మా వదిన చేత పెట్టించి దండం పెట్టుకోమ్మా చేయి వేయండి మరి వద్దు పొంగిన తర్వాత చేయి వేయమ్మా నెయ్యిలో కలిపి వెయ్యాలి వెయ్యాలి నెయ్యి కలిపి సుద్దిమంటున్నారు అలా కొండ పెట్టినప్పుడు అందరూ రండి అని పిలుస్తున్నాను మా రావచ్చమ్మా మీరు 3 సార్లు వేయాలి జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ వెంకటరమణ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథక్షిత లక్ష్మీరమణ గోవింద బాబురా మామయ్య మామయ్య రావాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అదే వెళ్తున్నాయి జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ కర్రతో నేను అంచాక పర్వం వండేస్తాను అందరూ ఇవ్వండి ప్రసేద ప్రసేద ఓం మహాలక్ష్మే నమః మహాకాళీ మావాహయామి స్థాపయామి పూజయామి మహాలక్ష్మీ మావాహయామి స్థాపయామి పూజయామి ఓం వాస్తోష్పదే ప్రతిజాని హస్మాన్ స్వావేశ అనమేవ భవానః హే ప్రతదన్నో దశసన్న జశస్వదన్న ఏధత్వపదే సంజరుష్పదే వాస్త చందశస్పదే చంద సంజరుష్పదే వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి వాస్తోష్పదే మయా సకం సదా క్షేమహిర్వ్యాగాతం మావాహయామి బ్రహ్మాలోకమార్గమావాహయామి స్థాపయామి పూజయామి విష్ణువిక్రమే త్రేధా నిదధ్యే పతం సమో నమస్య వాగ్ముషరే శ్రీ మహావిష్ణు స్థాపయామి పూజయామి కౌతాయ సుజేతసే విష్ణవాయ సంకేతయ లోకమార్గమావాహయామి స్థాపయామి పూజయామి నెక్స్ట్ వచ్చేసి అలాగా పాలు పొంగించడం అవన్నీ కూడా చాలా బాగా జరిగిపోయిందండి. ఆ తర్వాత వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. ఆ తర్వాత వ్రతము కంటిన్యూగా హోమం కూడా చేశారు. ఆ హోమం అది జరిగినప్పుడు నేను కొంచెం పని నుండి బయటకు అయితే వెళ్ళాను. మనకి ముఖ్య అతిథులు అయితే వస్తారు కదా, ఆ ముఖ్య అతిథుల్లోని కొంతల రామకృష్ణ గారు అయితే వచ్చారండి. అది మీరు చూసేయండి. బ్రహ్మాయ
ధాన్యం ధనం వశం భవత్వలాభం శరసంవత్సరం దీర్ఘమాయుః. జ్ఞానగోత్రోద్భవస్య రామకృష్ణాభయస్య ధర్మపత్ని సమేతస్య సాగరస్య క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రసాద సిద్ధి. మళ్ళీ ఎట్లే మర్చిపోతాం. నెక్స్ట్ ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ లలితా సహస్రనామం మణిదీప వర్ణన అయితే చదివారండి. అలాగా ఆడవాళ్ళు అయితే ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ముఖ్య అతిథిగా మనకి పీలా గోవింద్ సత్యనారాయణ గారు అయితే అతను కూడా విచ్చేశారండి ఈ గృహప్రవేశానికి. మాకు చాలా సంతోషం అనిపించింది. చూసేయండి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్య అతిథిగా అయితే మనకి బొద్ద శివాజీ గారు అయితే వచ్చారండి. బొద్ద శివాజీ గారు కూడా ఈ గృహ ప్రవేశానికి అయితే విచ్చేశారు. అది కూడా చూసేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోజనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా లంచ్కి అయితే అందరూ వచ్చేసారు. లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఇక్కడ ఏమేమి స్పెషల్స్ పెట్టారో ఏంటా అనేది మీరు చూసేయండి. ఇప్పుడు హౌస్ మోడల్ ఎలా ఉంది అనేది మీకు నేను చూపించాలనుకుంటున్నాను. చూసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎదురుగా అయితే బోల్డ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అపార్ట్మెంట్స్ అవని, ఇండివిజువల్ ప్లాట్స్ అవని. అక్కడ వచ్చేసి మనకి అనకాపల్లి బైపాస్ హైవే అండి. అక్కడ హైవేకి ఇంత డిస్టెన్స్లో అయితే ఉంది ఇల్లు. ఇవన్నీ ప్లాట్లలాగా అయితే వేశారు, ఇండివిజువల్ హౌసెస్. చూసారు కదా, ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్. ఇలాగా సెపరేట్గా ఎవరి బ్లాక్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్లోని సెల్లార్ అయితే ఉంటుంది. మనకి ఆ సెల్లార్లోని ఒక గెస్ట్ రూమ్ అయితే ఉందండి. ఆ గెస్ట్ రూమ్ కూడా అరేంజ్ చేశారు. చూసారు కదా, ఇదంతా సెల్లారు, కార్ పార్కింగ్ అదిని. ఇక్కడ వచ్చేసి హోమం అయితే చేశారు. నేను చెప్పాను కదా పని నుండి బయటకు వెళ్ళానని. అక్కడ అయితే హోమం చేశారు కింద సెల్లార్లోని. ఇక్కడ వచ్చేసి మనకి చెప్పాను కదండి కింద సెల్లార్లో ఒక రూమ్ అని. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ లాగా అయితే చక్కగా సీలింగ్ అది వేసి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. మనకి ముహూర్తాలు అయితే ఇంకా 4-5 months వరకు లేవని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే ముహూర్తం పెట్టించేసి గృహప్రవేశం అయితే చేసేసారు. ఇంకా వుడ్ వర్క్ అయితే చాలా ఉంది, చాలా వర్క్ ఉంది. నేను ఆ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే నేను చేస్తాను. ఇది గెస్ట్ రూమ్ కదండి, సెల్లార్లో ఉన్నది గెస్ట్ రూమ్ అని చెప్పాను కదా, దాని పక్కనే వాష్రూమ్ అయితే వచ్చింది. అలాగా సెల్లార్లో అయితే ఇలాగ అరేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పైకి ఒక ఫ్లోర్ పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్ పైన ఒక ఫ్లోర్ అయితే వేశారు. నెక్స్ట్ ఇంకా ఉండదండి, ఇంకే ఫ్లోర్ ఉండదు. ఎందుకంటే అక్కడ పెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఇంకా చెయ్యాలి. అది చెప్పాను కదండి, కొంచెం ముహూర్తాలు లేవని చెప్పి ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేసారు. గృహప్రవేశం అయితే పెట్టేశారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. చూసారు కదా డెకరేషన్ అదిని చాలా బాగుంది కదండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోని మనకి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఒక హాల్ అయితే, పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్రహ్మర్షి పిరమిడ్ వాళ్ళు అయితే గురువులు ఇక్కడ ధ్యానం అయితే చేయిస్తున్నారండి వాళ్ళ చేత. మీరు చూసేయండి. జ్ఞానిగా, యోగిగా, ఋషిగా, రాజర్షిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా మన ఇంట్లో వివేకానందుడు రావాలనుకో, డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటాం. మన ఇంట్లో పిల్లలు ఒక యోగిగా అవ్వాలని కోరుకోవాలి. వాళ్ళు పూజిస్తున్న వివేకానందుని, ఒక రామకృష్ణ పరమహంసని, రమణ మహర్షిని, ఒక బుద్ధ భగవానుడిని, ఎంతోమంది మనం కోరుకున్న మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరినీ పూజిస్తూ ఉంటాం. మనం అది అవ్వాలని కోరుకోవాలి. దానికి ధ్యానం ఒక్కటే మార్గం. నేటి యువత ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే, ఎంత ఈ పోటీ ప్రపంచంతో పరిగెడుతున్నారంటే, చిన్న దానికి కూడా వెంటనే బ్యాలెన్స్ అనేది వస్తుంది. ధ్యానం ఏం చేస్తుంది, మన జీవితానికి దశ నిర్దేశిస్తూ ఒక బ్యాలెన్స్ ఇస్తుంది. ఎలా జీవించాలి, జీవితాన్ని లాగించకుండా జీవించడానికి వచ్చాం భూమి మీద. సాక్షాత్తు పరమశివుడిలాగా హాయిగా ఆనందంగా జీవించడానికి వచ్చాం. సచ్చిత్తానందం, ప్రతీక్షణం ఆనందం. తామరాకు మీద నీరు పొడి అన్నిటితో ఉండాలి, దేన్ని అంటించుకోకుండా ఉండాలి. సంసారం కానీ అన్నీ చాలా అద్భుతంగా జీవించాలి. ఒక భార్యగా, ఒక తల్లిగా, అన్ని బంధాలు అన్నీ హాయిగా జీవించాలి. కానీ ఆ బంధాల్లో చిక్కుపడిపోకుండా ఎప్పటికప్పుడు ముక్త స్థితితో జీవించడమే ఈ ఆఖరి జీవితం. ఒక 5-5 నిమిషాలు హాయిగా కూర్చుందాం.
ఈరోజు ప్రశాంతంగా కూర్చుందాం. విన్నారు కదండి, ధ్యానం గురించి అయితే చాలా చక్కగా అయితే వివరించారు కదా. అలాగా మీరు కూడా తప్పకుండా వీలైనంత ధ్యానం అయితే చేయండి, శ్వాస మీద ధ్యాస అయితే పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను హాల్ అయితే చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి పూజ గది అండి. ఇది పూజ గది అయితే వచ్చింది హాల్లోని ఒక పక్కకి సెపరేట్ రూమ్ లాగే వచ్చింది పూజ గది అయితే. అలాగా హాలును పూజ గది వచ్చి నెక్స్ట్ మనకి డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ బెడ్రూమ్ అయితే చూపించేస్తాను. సమయం తీస్తే మీకోసం మీరు ఒక గంట కేటాయించుకుంటే ఎప్పటికీ మీ జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. ఫస్ట్ వ్యక్తి వికాసం, వ్యవస్థ వికాసం. ప్రతి వ్యక్తి ఒక మహాశక్తిగా మారాలి. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా శక్తి ఉంటుందండి. ఎంత శక్తి స్వరూపులు అంటే అందుకే మనం పుట్టి నుంచి అత్తింటి మనం వెళ్తున్నాం కానీ అబ్బాయి మనకి రాడు. మనకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, శాంతం ఎక్కువ, కరుణ, ప్రేమ. ఒక స్త్రీ అంటేనే ఇవన్నీ గుణాలు. క్షమ, కృతజ్ఞత. అందుకే ఒక స్త్రీమూర్తి మాత్రం ఇంటికి పేరుని అన్నిటిని తీసుకురాగలదు. కాబట్టి ఒక ఇల్లాలు చదువుకుంటే ఇంటికి వెలుగు అన్నారు. ఏ చదువు? ఆత్మ విద్య నేర్చుకుంటే ఇంకా గొప్ప విద్య అవుతుంది. అది ఆఖరి ఒకే ఒక నిమిషాన్ని హాయిగా కూర్చున్నాం. ఈరోజు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ దివ్యాత్మ స్వరూపులు నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళు 10 మంది కూర్చోవడానికి ఎంత గగనం ఉండేది. ఇప్పుడు ఎవరైనా కానీ ఎక్కడైనా చక్కగా చెప్పగానే మంచిగా ధ్యానం చేసే విలువ అర్థమవుతుంది అన్నమాట అందరూ కూడా. ఓన్లీ 30 seconds, 10 seconds. శ్వాస ఇక్కడ వచ్చేసి మనకి హాల్ పక్కన అయితే అలాగా ఎంట్రన్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. అంటే మనకి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అది ఇక్కడ యూజ్ అవుతుంది. దానికి ఒక సెపరేట్ బ్లాక్ లాగా అయితే ఇచ్చారు. దానికి అటాచ్డ్గా మనకి కిచెన్ రూమ్ అయితే ఉంటుంది. చూసారు కదా కిచెన్ అవన్నీ. మనకి చెప్పాను కదండి, ఓన్లీ ఫ్లోర్ వర్క్ను సీలింగ్ వర్కే అయ్యింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అవన్నీ, కార్పెంటర్ వర్క్ అవన్నీ చాలా ఉందండి. అవన్నీ చేసిన తర్వాత అయితే మీకు ఇంకా మంచిగా వీడియో అయితే నేను తీసి పెడతాను. ఎలా ఉంది ఏంటి హౌస్ఫుల్గానా. చూసారు కదా ఇలాగా కిచెన్ రూమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్కి ఎదురుగా మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి హాల్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి 2 రూమ్లు అయితే వచ్చాయి మనకి. ఇంకా హాల్లోనైతే మనకి వాష్రూమ్స్ అయితే రాలేదు. ఓన్లీ డబుల్ బెడ్రూమ్స్లో రెండిట్లోనూ వాష్రూమ్స్ అయితే పెట్టారు, అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే పెట్టారు. చూసేయండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చూసారు కదా మాస్టర్ బెడ్రూము చాలా పెద్దదే వచ్చింది కదండి. ఇక్కడ ఈ సైడ్కి అయితే మనకి వాష్రూమ్ అయితే వచ్చారు. వాష్రూమ్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అవి మనకి చెప్పాను కదండి, ఓన్లీ పెయింటింగ్ వర్క్, వుడ్ వర్క్ అయితే ఉన్నది బ్యాలెన్స్ ఇంకానా. చూసారు కదా అలాగా ఇక్కడ ఒక రూము, అటువైపు ఒక రూము, 2 రూమ్లు అయితే వచ్చాయి. ఇక్కడ ధ్యానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడవాళ్ళందరూ ధ్యానం చేశారు, తాంబూలం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి వేరే ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి కబోర్డ్ చూసారా చాలా పెద్ద వచ్చింది కదండి. ఇలాగ కబోర్డును ఇది ఒక బెడ్రూము. ఇంకా సీలింగ్ అవన్నీ పనులు అవ్వాలి. దీనికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ అయితే ఫుల్లీ సెపరేట్ అండి. మీకు అక్కడ వచ్చినట్టుగా మీకు వేరే బెడ్రూమ్ చూపించాను కదా, సైడ్ వాష్రూమ్ లాగా వచ్చింది. అలా కాకుండా దీనికి ఇంకా సెపరేట్గా అయితే ఒక బ్లాక్ లాగా అయితే ఇచ్చారు. చూసారు కదా ఇది సెపరేట్గా అయితే వచ్చింది వాష్రూము. బయట వాష్ బేసిన్ వచ్చి ఇది కొంచెం లాంగ్గా అయితే వచ్చింది. ఇది కూడా బాగుంది. అది ఒక మోడల్, ఇది ఒక మోడల్. అంటే మనకి హాల్లోనే వేరేగా వస్తుంది కదా వాష్రూమ్ అనేది. అలా కాకుండా రెండిట్లోనూ ఇలాగ ఇచ్చారు. ఒకటి ఎక్కువ ప్లేస్ ఉంది. ఇక్కడ మేడ మీద నుంచి చూస్తే మనకి వ్యూ అయితే ఇలాగ ఉంటుందండి. ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. ఇవన్నీ ప్లాట్స్ లెక్క వేశారు. ప్లాట్స్ లాగా ఎవరిది వాళ్ళదే అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు, లేదా ఇండివిజువల్ బ్లాక్స్లో కట్టుకున్న వాళ్ళు ఇండివిజువల్గా కట్టుకుంటున్నారు. అలాగా అందరూ వస్తున్నారు, చుట్టాలైతే చాలామంది వస్తున్నారు. ఇంకానా అలాగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి మనకి పై మేడ మీద అండి. పై మేడ మీదకి అప్ స్టేర్స్కి అయితే వెళ్తున్నాను. మనకి అప్ స్టేర్స్ మీద ఇంకో ఫ్లోర్ అయితే వేయలేదు, పెంట్ హౌస్ లాగా అయితే ప్లాన్ చేశారు. దానికి పిల్లర్స్ అది వేశారు. ఇది వచ్చేసి పైన
పిల్లర్స్ అది వేశారు. ఆ పెంట్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వాలి, అది కూడా వర్క్. ఇక్కడ మనకి గ్లాసెస్ వస్తాయి, చూడడానికి బాగుంటుంది కదండి లుక్ అయితే గ్లాసెస్ ఎంట్రన్స్లోని. ఈ రౌండ్ టేబుల్ వచ్చేసి మనకి నైట్ టైము అలాగా ఈ చల్లని వాతావరణంలోని డిన్నర్ లాగా తినడానికి ప్లాన్ చేసుకోవడానికి ఒక మంచి లుక్ అయితే బాగుంటుంది కదా ఈ క్లైమేట్. అలాగా ఆ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారు, అలాగా టేబుల్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఈ పిల్లర్స్ వచ్చేసరికి మనకి పెంట్ హౌస్ చెప్పాను కదా, అది ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వాల్సింది ఉన్నది ఇంకానా. చూసారు కదండి, ఇది ఇంకా పై మేడ మీద నుంచి అయితే నేను వ్యూ తీశాను. చూసారు కదండి, ఇలాగైతే వస్తుంది వ్యూ మొత్తం. ఇలాగా మా బాబాయ్ వాళ్ళది గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.